శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తారట. ఏమని చేస్తావు శివకుమారు? మేము ఆయనతో కరెంట్ ఎగబెట్టినాం, అప్పుడు బీజేపీ వాళ్ళు ఉండగా 8 గంటలు ఇస్తే మేము 3 గంటల కరెంటే ఇస్తున్నామని తెలంగాణలో ఓటేయమని వస్తున్నావు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు? డీకే శివకుమార్ వచ్చి ఇంక ప్రచారం చేస్తారట. మంచిదే, మన ఎత్తిన పాలు పోసినట్టేటి. నువ్వు వస్తే ఇంకా చర్చ జరుగుతుంది. నువ్వు అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులు మొత్తం మొసళ్ళు వదులుతున్నారు సబ్స్టేషన్లల్లో. చూసిరా టీవీలో మీరు? కరెంట్ వస్తలేదని మొసల్ని పట్టుకపోయి కరెంట్ వాళ్ళ మీదకి ఇడిచిపెట్టిరు మొసళ్ళను. వాళ్ళు కరెంట్ వాళ్ళు ఉరుకుతా ఉన్నారు, వెనక రైతులు ఉరుకుతురు. అంటే ఇవాళ కరెంటు పరిస్థితి ఇలా కర్ణాటకలో గట్లున్నది. ఇవాళ నారాయణ ఖేడ్కి వచ్చిందట కర్ణాటక రైతులు. పొద్దున్నే 300 మంది రైతులు నారాయణ ఖేడ్కి వచ్చి కర్ణాటకకి వెళ్ళి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మమ్మల్ని ఆగం పట్టింది, ఈ కాంగ్రెస్ కు మీరు ఓటు వేయకుండ్రి, మీరు ఆగం కావద్దని చెప్పి కర్ణాటక రైతులు వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళే క్రూజర్లు తీసుకొని వచ్చి గల్లీ గల్లీ తిరుగుతురట. కాంగ్రెస్ మమ్మల్ని ఆగం పట్టింది, మా కరెంట్ వస్తలేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, మీరు మోసపోవద్దు, మీరు ఆగం కావద్దని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రైతులు వచ్చి ఇవాళ మన దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మీరు బాగా ఆలోచించండి. కాంగ్రెస్ గిట్ట ఓటేస్తే మనం ఆగమైపోతాం. కాంగ్రెస్ పార్టీ ఆగం పట్టిస్తుంది. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు అడుగుతుండ్రు. మరి దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొన్న అమిత్ షా వచ్చిండు, మన సిసిఐ గురించి ఒక్క మాట చెప్పిండా? ఇంకా ఉల్టా ఆయనతో స్క్రాప్ కూడా ఇప్పుడు అమ్మకానికి పెట్టిండ్రు. మీరు సిసిఐ తెరిపించేటోళ్ళు అయితే స్క్రాప్కు మరి మొత్తం ఉన్న సామాన్ అమ్ముతారా? మరి మన సిసిఐని అమ్మిన బీజేపీ డిపాజిట్ జప్తు చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. हमारे मुसलमान भाई और बहन, आप जो कांग्रेस पार्टी टिकट किसको दी आप देखे होंगे. कल टिकट ऐलान हुआ, वो आदमी का वीडियो सोशल मीडिया में फिर रहा. क्या बोल रहा वो आदमी? मैं मर गए तो भी मेरे ऊपर आरएसएस का झंडा डाल के कफन करना बोल रहा उन्हें. ऐसे लोग को वोट डाल सकते? फिर कांग्रेस किसको टिकट दिया? आरएसएस वाले को टिकट दे रहा है. दोनों मिल लिए, इन्हें उनके पास भेज रहा, उन्हें इनके पास भेज रहा. दोनों का क्या है? दिल्ली का चलना, ये तेलंगाना का नहीं चलना बोल के समझ रहे वो लोग. अपने हाथ में, दिल्ली के हाथ में रहना तेलंगाना बोल के सोच रहे. कभी भी ये तेलंगाना दिल्ली के हाथ में नहीं रहना. इस वास्ते यह कि कांग्रेस टिकट एक आरएसएस कार्यकर्ता को दे चुके हैं. ऐसे लोगों को आप डिपॉजिट जब्त करके उनका सबर सिखाना है. आज कांग्रेस ఉండు బాబు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. మీరందరు టీవీలో చూసుంటారు. ఇదేమన్నా కొత్తదా? రైతు బంధు ఏమన్నా కొత్త స్కీమా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కసారి అవకాశం ఇయ్యండి, మాకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి అంటున్నారు. మీకు ఒక్కసారి కాదు బిడ్డ, 11 సార్లు గెలిపించిండ్రు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు. మీ ముఖానికి రైతు బంధు ఇయ్యలే మీరు. కానీ మన కేసీఆర్ను గెలిపిస్తే 11 సార్లు ఇప్పటిదాకా రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు వానకాలం రైతు బంధు వచ్చింది మనకు. ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంధు వేసేది ఉంటే ఇప్పుడు ఇయ్యద్దు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు. నేను తెలంగాణ రైతుల్ని కోరుతా ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీని, రైతు బంధు వద్దన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులందరూ కలిసి బొంద పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 11 ఏళ్ల కాంగ్రెస్ పాలన వ్యవసాయం దండగా అని చేసింది. కరెంటు లేదు, ఎరువుల కొరతలు, పండిన పంట కొనే దిక్కు లేదు. మరి రైతు బంధు పథకం అసలే లేదు. చెరువులను పట్టించుకోలే, చెక్ డ్యాములు కట్టలే, ప్రాజెక్టులు పూర్తి చేయలే. కానీ మన 10 ఏళ్ల కేసీఆర్ పాలన వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిండు మన కేసీఆర్. మరి అలా రైతు బంధు వద్దంటూ మళ్ళీ 3 గంటల కరెంటు జాలంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతులందరూ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మా ఆర్టీసీ కార్మికులు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఇదే బీజేపీ వాళ్ళు గవర్నర్ గారిని అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేసి తొందరగా అమెండ్మెంట్ రానియలేదు. కానీ లేటుగా సంతకం పెట్టిండ్రు. అది కూడా గెజిట్ కూడా పబ్లికేషన్ అయిపోయింది.
సో ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా మీరు ఈ రోజు ప్రభుత్వం ఆల్రెడీ గెజిట్ కూడా పబ్లిష్ చేసింది కనుక మీరు ప్రభుత్వ ఉద్యోగులే. ఇంకా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది. ఆర్టీసీ కార్మికులకు రాబోయే రోజుల్లో ఏముంది, డిసెంబర్ 3 తర్వాత మన కేసీఆర్ ఉంటాడు. జనవరి 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు జీతం అందుకుంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళందరూ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా, మన పార్టీ బ్రాండ్ అంబాసిడర్లుగా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక రైతు రుణమాఫీ, ఇలా రైతు రుణమాఫీ 18,000 కోట్లలో ఇప్పటికే 13-14,000 కోట్లు అయిపోయింది. ఇక ఉన్నది 3-4,000 కోట్లే. దానికి కూడా ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసినాం. మాకు అనుమతిస్తే ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అడిగి ఉన్నాం. ఇవాళ రైతు బంధు కింద 72,000 కోట్లు ఇచ్చిండు మన కేసీఆర్. 72,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గీంత 3-4,000 కోట్లు మనకి ఇయ్యడా? ఖచ్చితంగా రైతు రుణమాఫీని ఒక్క పైసా లేకుండా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు చెనాకా కొరాటా బ్యారేజ్, లోయర్ పెనుగంగ కావాలని ఈ ప్రాంతంలో ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో పాదయాత్రలు. నేను కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు లోయర్ పెనుగంగ ప్రాజెక్టులో ఇక్కడ వచ్చి పాదయాత్రల్లో చాలాసార్లు పాల్గొన్నాను. మరి అటువంటి లోయర్ పెనుగంగ ప్రాజెక్టును ఇలా ముఖ్యమంత్రి గారు చెనాకా కొరాటా రూపంలో పూర్తి చేసి ఇలా బ్యారేజ్ పూర్తయింది, పంప్ హౌస్ కూడా పూర్తయిపోయి మొన్ననే ట్రయల్ రన్లో నీళ్లు కూడా పోయించాం. అంటే ఈ ప్రజల కళ, లోయర్ పెనుగంగ అనే ఒక కళను నిజం చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు, ఈ ప్రాంత నాయకులు ప్రతి ఎన్నికల ముందు లోయర్ పెనుగంగ తెస్తామని మాట ఇచ్చి మోసం చేసిన ఈ గత ప్రభుత్వాలు అయితే లోయర్ పెనుగంగ కళను చెనాకా కొరాటా రూపంలో పూర్తి చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, మా జోగు రామన్న గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా గోండు గోవాం సమాజ్ వారిది కూడా ఒక చిన్న సమస్య ఉన్నది. దాన్ని కూడా జోగు రామన్న గారు నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా గోవారి సమాజ్ సమస్యను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి కార్యకర్తలతోనే మనవి చేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండాలి. మీరు దయచేసి కార్యకర్తలు కొద్దిగా కష్టపడి మన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకుపోండి. ఇలా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు గెలిచేది లేదు. బీజేపీ వాళ్ళు గెలుస్తారే? పోయినసారి ఒకటే సీటు గెలిచిరు. మొత్తం తెలంగాణలో బీజేపీ ఒకటే గెలిచింది. ఈసారి అయితే డకౌట్ అవుతుంది గ్యారంటీగా, డకౌట్. ఇప్పుడు క్రికెట్ నడుస్తుందా? వరల్డ్ కప్ రోజు చూస్తారా టీవీ? క్రికెట్లో చెప్పాలంటే బీజేపీ వాడు డకౌట్, కాంగ్రెస్ వాడు రన్అట్, కేసీఆర్ సెంచరీ, పక్కా సెంచరీ కొట్టాం. పోయినసారి 88 వచ్చినాయి, ఈసారి 100 కొట్టుడే. మనం 100 కొట్టుడే. రన్అట్ అంటే ఏంది? ఇప్పుడు బాల్ గాందాకపోతే ఉరికితే రన్ వస్తుంది. బాల్ గీన్నే ఉంది, ఉరికినాం అనుకో రన్అట్ అవుతావు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికే మనుషులు లేరు, టికెట్లు అమ్ముకున్నారు. ఇవాళ ఆదిలాబాద్ టికెట్ అమ్ముకున్నారా లేదా? ఎవ్వరు అడిగినా చెప్తారు, ఎంత అమ్ముకున్నారో కూడా చెప్తారు. నేను చెప్పేందుకు? ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు టికెట్ ఎంత అమ్ముకున్నారో లెక్కతో సహా చెప్తున్నారు, ఆధారాలు చెప్తున్నారు. ఎంత దస్కరోడా 10 కోట్లు. సరే మనం ఎందుకు, కాంగ్రెస్ వాడే చెప్తుండే ఎంత అమ్ముకున్నాడో. ఇలా వాళ్ళు మనుషులు లేరు, టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? ఇలా వాళ్ళ దగ్గర పోటీ చేయడానికి సత్తా కలిగిన నాయకులు లేక పక్క పార్టీల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులను తెచ్చుకొని పైసలకు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఇవాళ వాళ్ళు ఇవాళ టికెట్లు అమ్ముకున్నారు, రేపు తెలంగాణను అమ్ముకుంటారు. గాల చేతుల తెలంగాణ ఉంటే బాగుపడుతుందా? ఈ టికెట్లు అమ్ముకుంటే వాళ్ళు రేపు తెలంగాణను అమ్ముకోరా? ఉంచుతారా వీళ్ళు తెలంగాణను? ఇవాళ చావు నోట్లో పెట్టి తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ దిక్కుంటే లాభం పడుతుందా? గీ టికెట్లు అమ్ముకునే వాళ్ళ చేతిలో తెలంగాణ ఉంటే బాగుంటుందా? దయచేసి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఓటుకు నోటు దొంగల చేతుల్లో కాదు తెలంగాణ ఉండాల్సింది, కేసీఆర్ లాంటి త్యాగ ధనుడి చేతిలో ఈ తెలంగాణ ఉండాలి. కేసీఆర్ చేతిలో ఉంటే ఈ తెలంగాణ పదిలంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది. నాకు ఒక్కటే కోరిక ఉన్నది, ఈడ బీజేపీకి ఓట్లు పడాయి, వాడు సీసీఐ అమ్ముకున్నాక ఇంకా ఓటేస్తారు వానికి. ఇక కాంగ్రెస్ వాడేమో ఆర్ఎస్ఎస్ వెళ్ళిండు, అది పైసలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాళ్ళు వెళ్ళిర్రు. మరి అలా
జోగు రామన్న నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. ఆ రోజు తెలంగాణ కోసం పదవి త్యాగానికి సిద్ధపడ్డటువంటి బిడ్డ. మరి అటువంటి మన జోగు రామన్నను మీరందరూ కూడా పెద్ద మెజార్టీతో ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీ జోగు రామన్న గారికి రావాలి. ఎవడు కుక్కర్లు వంచుతున్నట్టుగా గెలిచేటోడు కుక్కర్లు వంచుతాడు ఎవడన్నా అంటే ఆయన ముఖం తెలియక కొంతమంది ఈ రకంగా అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. సరే ఇవాళ మన అది ఎంత ఉంటుంది కుక్కర్ 300 ఉంటుంది. మన కేసీఆర్ గెలిస్తే 5,000 రూపాయలు నెలకు రావట్టే పెన్షన్. మన కేసీఆర్ గెలవంగానే 3,000 రూపాయలు మన మహిళలకు రావట్టే. మరి ఇంత మంచి వాడు కూడా వచ్చిండు అడిగి ఓకే సరే ఈ రకంగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మన అనిల్ జాదవ్ మంచి ఉద్యమకారుడు, యువకుడు. మరి మీకు కూడా బోత్ వాళ్ళు చాలామంది ఆదిలాబాద్లో ఉంటారు. దయచేసి మీరందరూ కూడా బోత్లో కూడా మన అనిల్ జాదవ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆడ కూడా మొత్తం ముసలం పుట్టింది. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలైపోయినాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ముష్టి యుద్ధాలు, రాజీనామాలు, గోల గోల దిష్టిబొమ్మల దగ్ధం జరుగుతూ ఉంది. సొంత పార్టీ వాళ్ళే అంటిపెడుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు బయటకు వచ్చినాక బీఆర్ఎస్ సెంచరీ కొట్టేది ఖాయమైపోయింది. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. ఇలా అది క్లారిటీ వచ్చింది. మరి ఇంత స్పష్టంగా ఈరోజు మన గెలుపు ఖాయంగా ఉంది. మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలి. మరి ఒక 33 రోజులు మా కార్యకర్తలు మీరు కష్టపడండి. వచ్చే 5 ఏళ్ళు జోగు రామన్న గారు మేమందరం మీ సేవ చేసి రుణం తీర్చుకుంటాం. మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను పెంచుతామని మనవి చేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు కొంతమంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. మన యువజన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఆత్రం వెంకటేష్ గారు మరి కండువా కప్పుకుంటారు. అట్టనే విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కనపర్తి రవి గారు, అట్టనే మా బీజేపీ పార్టీ నాయకురాలు సునందారెడ్డి గారు, వారు కూడా మరి గంగమ్మ గారు, సునందారెడ్డి గారు, వారు కూడా కొద్దిగా మహిళల్ని రాణిస్తే బాగుంటుంది. సునందారెడ్డి గారు, గంగమ్మ గారు. సునందారెడ్డి గారు నర్సింగ్ రాలేదా? రైట్. మన ఆయుధాలే అవి, మనకు ఆయుధాలకేం తక్కలేదు. అందుకొరకే రేపు ఇంకా మన ముఖ్యమంత్రి గారు గెలిస్తే మన ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు కాబట్టి వారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. మరి దయచేసి అందరూ కూడా మన కారు గుర్తు కోటేసిన వాళ్ళు అందరూ కెమెరాలు అందరూ మీకు అవి దింపుతారు. మన హరీష్ రావు గారికి నేను చెప్పడం జరిగింది సార్, 15,000 మోటార్ సైకిళ్ళతోటి మావల నుంచి ర్యాలీతో మొత్తం ఆదిలాబాదు చుట్టూ తిరిగినాం. ఇలా భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా సొంత బైకులు తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన అందరం కూడా ఇప్పుడు కెమెరాలన్నీ మీకై తిప్పుతారు. కారు గుర్తు కోటేసిన వాళ్ళందరూ కూడా 2 చేతులు ఉంటే 2 చేతులు, ఒక్క చేతున్న ఒక్క చేత నెత్తాల. కానీ ఎవరైనా వేరే పార్టీలు ఉంటే ఎత్తకుండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కొద్దిగా కెమెరాలు దింపండి, చూడండి మా ఊళ్ళో. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. కౌన్సిలర్స్ అందరు దయచేసి